ఒకవైపు పెరుగుతున్న మేత ధరలు, మరోవైపు పడిపోతున్న రొయ్యల రేటుతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. నమ్మిన సాగు నట్టేట ముంచడంతో ఇక మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. పెట్టుబడులు కూడా రాని స్థితిలో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పెరిగిన ఫీడ్ ధరలతో ఆక్వా రంగం అతలాకుతలమవుతోందని నెల్లూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా మేత ధరలు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం ఇటీవల కంపెనీలతో సమావేశం నిర్వహించింది. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులతో కమిటీ ఏర్పాటు చేసి 20 రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆక్వా మేత ధరలను ఈ ఏడాది ప్రారంభం నుంచి 2 సార్లు పెంచారని రైతులు చెబుతున్నారు. మొత్తం మీద కిలోకు 10 రూపాయలు పెంచారని వివరిస్తున్నారు. ఇప్పుడు కిలోకు 4 రూపాయలు తగ్గిస్తామంటే ఎలాంటి ఉపశమనం ఉండదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కొడవలూరు, విడవలూరు, అల్లూరు, ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యల సాగు చేస్తారు. సోయా, ఫిష్ మీల్, ముడి సరుకుల కొరత కారణంగా మేత తయారీ ధరలు పెరిగాయని వివిధ కంపెనీలు చెప్పడం విడ్డూరంగా ఉందని జిల్లాలోని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు కష్టాల్లో రొయ్యల సాగు చేస్తే దళారులు ధరలు తగ్గిస్తున్నారని సాగుదారులు వాపోతున్నారు. ప్రతిసారి ఫీడ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చూసినా ఈ ఫీడ్ పెరగడం తప్ప ఈ రొయ్యల రేటు పెరగదనేది ఉండదు. ఆ రొయ్యల రేటు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం 220, 230, 210, 190 ఈ రేట్లు పెడతారు. మా బాధలు ఎవరికి తెలుసు? మేము ఎవరికి చెప్పుకోవాలా? రైతుని ముంచేస్తారా? ఎప్పటికైనా రేటు పెరుగుతుందని రైతు చూస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉండడమే. ఫీడ్ రేటు మాత్రం పెంచుకుంటూ పోతారు. ఇంతకుముందు రొయ్యల రేట్లు అయితే 100 కౌంట్ వచ్చి 270 దాకా ఉండింది. ఇప్పుడు వచ్చి 230-35 రూపాయలు అడుగుతున్నారు. అంతా కూడా అప్పులు తీసుకొచ్చి చేస్తున్నాము. చాలా నష్టపోయాము. ఒకే కంపెనీలే ఆదాయం చూసుకుంటే ఇప్పుడు రైతులు కూడా చాలా 24 గంటలు సాగు చేసి కష్టాలు అనుభవించి అన్నీ పడాల్సి వస్తుంది. కానీ దీని మీద కొంతవరకు చర్యలు తీసుకుంటే రైతులు కూడా కొంత బాగుంటుందని రైతులందరి అభిప్రాయం. ఒక ఎకరాకి 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఒక ఫీడ్కే 80 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇంకా కరెంటు బిల్లు, ఇంకా కెమికల్స్, ఏడేటర్లు అనేసి మిగిలిన ఖర్చులు చూసుకోండి. ఇంకా మేము ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టామంటే రైతు పట్టినప్పుడు కనీసం 70 రూపాయలు వస్తుంది. 30 రూపాయలు అనేది మాకే లాస్. ఇంకా ఏ విధంగా అనేది ఒక లైఫ్ని లీడ్ చేయాలి ఫార్మర్స్? రైతు అనేవాడు ఎలా బతకాలి? 3 నెలలుగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని రొయ్యల సాగుదారులు చెబుతున్నారు. పంట చేతికి వస్తే 100 కౌంట్ కిలో 270 నుంచి 230 రూపాయలకు పడిపోయిందని, 90 కౌంట్ కిలో 240 మాత్రమే ధరలు పలుకుతున్నాయని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా సాగులో కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. 18 సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తూ ఉన్నాము. టైగర్ నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ ఉన్నట్టు రేట్లు పెంచుకుంటూ పోతే మేము ఏం చేయాలి, ఏం బతకాలి అంటే ఎవరికి తెలియదు. కల్చర్ చేయాలంటే ఒక్కొక్కరు పనికి వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ ఒకరైనా ఒకరు కల్చర్ చేయాలనే ఉద్దేశమే లేదు అసలు. ఈరోజు 10 రూపాయలు అంటే 10 రూపాయలు అంటే టన్నుకు వచ్చి 10,000. మన కష్టపడేది ఎంత? మన కరెంటు బిల్లు ఎంత? మన సీడ్ ఎంత? దాని ఏడేటర్ ఎంత? బాడీకులు ఎంత? ఇవన్నీ లెక్కేసుకుంటే అది చేసే కన్నా పనికి వెళ్ళిపోయేది మేలు అనిపిస్తుంది. లీజు తీసుకొని చేస్తున్నాము. ఎకరాకి 70,000, 80,000 లీజు. మళ్ళీ దాని దగ్గర ఏరేటర్స్ తెచ్చుకోవాలా బాడీకులు. దానికే సపరేట్గా మనం ఇంచుమించు 2 lakhs దానికే పడుతున్నాం. మళ్ళీ సీడ్ 1 లక్ష. మళ్ళీ ఫీడ్ రేట్లు పెరగడం. దీన్ని చేసే పని ఇంకా ఎందుకులే ఎక్కువ అయితే మానేద్దాం అనుకుని డిసైడ్ అయిపోతున్నారు చాలామంది వరకు. ఇంప్రూవ్మెంట్ ఇదిగా నేను కూడా లాస్ట్ కల్చర్ అనుకుంటున్నాను. నేను మానేయడానికి డిసైడ్ అయిపోయి ఉన్నా. టన్ను మీద 9,000 రేటు పెరిగిపోయింది. 4 టన్నులు వాడతాము. 4,900 అయిపోయింది. 40,000 దాకా పోతే ఇంకా వచ్చే లాభమే దాంట్లో పోతే ఇంక మేము దాన్ని చేయడం వేస్టే కదా.